దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హేరస్తుదేనే వాగ్దానము అపోస్తుల కార్యములు 8:37 ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. చూడండి, ఈ యొక్క మాటల్ని బాప్తిజ విషయంలో ఐథియోపియుడైనటువంటి నపుంసకునితో దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారు మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారు నపుంసకుడు చదివినటువంటి యెషయా గ్రంథములో ధ్యానించినటువంటి ఆ భాగానికి వివరణ ఇచ్చిన వెంటనే ఈ యొక్క నపుంసకుడు దైవజనుడు అంటున్నాడు కదా, ఇదిగో యేసు ప్రభువు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి, ఇదిగో నీళ్లు నాకు బాప్తిజం ఇవ్వడానికి ఇంకా ఆటంకం ఏంటి అని అడిగి మరి వెంటనే అతడు నీళ్ళలోకి దిగాడు. అలాగే దైవజనుడు కూడా నీళ్ళలోకి దిగి అక్కడ నపుంసకునికి దైవజనుడు బాప్తిజం ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, అనేక మంది ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు. అనేకమైన కోరికలు తీర్చుకోవాలని, ఆశలు నెరవేరాలని, మరి రోగముల నుంచి విడుదల పొందాలని ఎన్నో రీతులుగా దేవుడి ద్వారా మేలు పొందుకోవడానికి వస్తున్నారు, వెళ్తున్నారు. మరి దేవుడు కూడా ఎంతగానో వారి యొక్క ఆశను నెరవేర్చి వారి యొక్క రోగములను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు. అపవిత్ర ఆత్మల నుంచి విడిపిస్తున్నారు. ఎన్నో గొప్ప కార్యాలు, మేలులు ప్రభు ద్వారా పొందుకుంటూ ఉన్నారు ప్రజలు. అయితే బాప్తిజ విషయంలో మాత్రము ఎంతో వెనకంజ వేసేవారుగా ఉంటూ ఉన్నారు. ఈ నపుంసకుడు చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అతడు విన్నాడో, అతనికి అర్థమైందో, వెంటనే యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టారని, ఆయన నా కొరకు సిలువలో మరణించారని, ఆయన ద్వారానే నా పాపములకు పాప క్షమాపణ కలిగిందని తెలుసుకొని వెంటనే ప్రభు నామమందు అతడు బాప్తిజం పొందుకున్నాడు. ఈ దినాన ఎన్నో వాక్యాలు, ఎన్నో మెసేజ్లు వింటున్నప్పటికీ ఇంకను కూడా నీ హృదయము తెరవబడకుండా కఠిన హృదయుడవై ఏదేదో ఆటంకాలు నీ ఎదుట పెట్టుకొని ఎంతో నీకు నీవే ఆ కార్యమును అడ్డగించుకునే వ్యక్తిగా ఉన్నావేమో. మరి ఇప్పటికైనా ఆ నపుంసకుని వలె నీవు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క బాప్తిజ విషయంలో నీ ముందడుగు వేసి ఆ కార్యం నీలో జరగనియి. దేవుడు నిన్ను ఎంతో గొప్పగా ఆయన కొరకు నిలబెట్టి నీ ద్వారా నీ ఇంటి వారందరికీ కూడా గొప్ప రక్షణ కలుగ చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని అయ్యా తండ్రి అపవిత్ర ఆత్మని చిడిపించండి. దురాత్మ సమూహాలని అయ్యా వారి గృహాల్లో నుంచి, వారి సమస్త విషయాల్లో నుంచి దూరపరచండి ప్రభా. ఎంతో నెమ్మది, సమాధానం దయచేయండి. చిన్నవారు మొదలు పెద్దవారి వరకు అందరికీ ఆరోగ్యములు ఇవ్వండి. ఎవరు ఎట్టి అవసరత కలిగి ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. నీ పరిశుద్ధ స్థలములో నుండి వారికి సహాయం చేయండి. అయ్యా నీ యందు విశ్వాసము లేకుండా జీవిస్తున్నారేమో. అయ్యా నీ ద్వారా అనేకమైన కార్యములు పొందుకొని అయ్యా తండ్రి నాని పొందుకోవాలని ఇంకా ఆశపడుతూ ఉండి కూడా రక్షణ లేనటువంటి స్థితిలో వారు ఉన్నారేమో. ఇప్పటికైనా వారు రక్షణ పొందుకోవడానికి వారిని ఎంతగానో లేవనెత్తండి. రక్షణ పొందకుండా వారికి ఉన్న ప్రతి ఆటంకమును యేసు నామములో ఇప్పుడే తొలగిస్తున్నాము దేవా. వారిని, వారి ఇంటి వారందరినీ రక్షణతో అలంకరించి అయా నీ వారి కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములు వారికి దాయిచేయండి ప్రభా. వారు పొందుకొనుటకు సహాయము దాయిచేయమని, ఈ దినమంతా వారికి మీరు తోడుగా ఉండమని, ప్రతి ఒక్కరికి నీ కాపుదల మెండుగా ఇచ్చి నడిపించమని, ఎండబారి నుంచి, వడగాల్పు నుంచి, ఎండ తీవ్రత నుంచి ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్న ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.